హాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఆల్రెడీ ఒక మంచి ఆపర్చునిటీ గురించి చెప్దామని నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన. ఇందులో ఏంటంటే ఫ్రెష్ ప్రింట్స్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్‌గా. ఫ్రెష్ ప్రింట్స్ అప్లై చేయగానే ఫస్ట్ అసెస్‌మెంట్ ఉంటుందనమాట. ఆ అసెస్‌మెంట్‌లో ఏం క్వెషన్స్ ఒస్తాయి, వాటికి ఆన్సర్స్ ఏంటి అనేది నేను క్లియర్‌గా మొత్తం వీడియో చేసేసాను. నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ వీడియో అనమాట. అది ఫస్ట్ అసెస్‌మెంట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. అందరికి సేమ్ క్వెషన్సే వస్తాయి. ఆ వీడియో చూసి క్లియర్ చేసేసుకోవచ్చు. మీరు అసెస్‌మెంట్ ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? అందరూ ఆల్రెడీ ఫాలో అయ్యారు చాలామంది. చాలామంది పాస్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. దాని తర్వాత అందరికీ కూడా గ్రూప్ కాల్ అసెస్‌మెంట్ అని మెయిల్స్ వచ్చినియనమాట. అది వీడియోలో ఉంటుంది. చాలామందుంటారు కాల్‌లో. అందరితో కూడా ఇంటరాక్షన్ ఏముండదు మీకు. అందరితో మాట్లాడేదేముండదు. అది ఎలా కంప్లీట్ చేయాలి, ఏంటి అనేది నేను దానికి పర్సనల్‌గా చేస్తున్నాను సపోర్టు. ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది నెక్స్ట్ అనమాట. గ్రూప్ కాల్ అసెస్‌మెంట్ తర్వాత ఏముంటది అని చాలామంది అడుగుతున్నారు నన్ను. వాళ్ళందరి కోసం ఈ స్పెషల్ వీడియో. వాళ్ళందరికీ కూడా ఇలా ఒక మెయిల్ ఒస్తుందనమాట. గ్రూప్ ఫ్రెష్ ప్రిన్స్ ట్రయల్ ప్రాజెక్ట్ ఫర్ సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేటివ్ రోల్. అంటే ఇక్కడ రోల్ అనేది మారిద్ది. సీఎక్స్ అసోసియేటివ్, ఆపరేషన్స్ అసోసియేటివ్ ఇలా రోల్ అనేది చేంజ్ అవుతుంది గానీ, ఇంటర్వ్యూ ప్యాటర్న్ అనేది సేమే. ఇదొచ్చేసి సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేటివ్ రోల్‌కి ఫస్ట్ ఎగ్జామ్ కామన్‌గానే సేమ్ క్వెషన్స్ వచ్చాయి. గ్రూప్ కాల్ అసెస్‌మెంట్ క్లియర్ చేశారు. క్వాలిఫై అయ్యాక ఈ మెయిల్ వచ్చిందనమాట. ఓకేనా? అండ్ కంప్లీట్‌గా నేను ప్రీవియస్ వీడియోస్ లింక్స్ ఇస్తాను. చూడండి. ఎవరైనా అప్లై చేయని వాళ్ళుంటే అప్లై చేయండి. అండ్ ఇప్పుడు గ్రూప్ కాల్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఈమెయిల్ ఇలా వస్తుందనమాట. ఈమెయిల్ అండ్ టాస్క్ ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మీరు ఎలా ఆన్సర్ చేయాలి? ఈ ఈ ఈ రౌండ్‌ని ఎలా క్రాస్ చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. గ్రూప్ కాల్ క్వాలిఫై అయ్యాక వస్తుంది. ఈమెయిల్ ఇలా వస్తుందనమాట. అండ్ సబ్జెక్ట్ ఇస్తారు మీకు జాబ్‌కి సంబంధించిన నెక్స్ట్ స్టెప్‌కి నోటిఫికేషన్ అనమాట ఇది. లైక్ ఇలా వస్తుంది. అండ్ వి వుడ్ లైక్ టు మూవ్ యూ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ రౌండ్ అని చెప్పి మీకు టాస్క్ డీటెయిల్స్ అనేది చెప్తారు. సో, మీకు ఇలా వి వుడ్ లైక్ టు మూవ్ యువర్ ఫార్వర్డ్ అనొచ్చింది అంటే మీరు గ్రూప్ కాల్ అసెస్‌మెంట్ క్వాలిఫై అయినట్టు. ఓకేనా? అండ్ టాస్క్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేసి అటాచ్డ్ డాక్యుమెంట్ చూసి ప్రాంప్ట్స్ అండ్ స్పెసిఫిక్ డెలివరబుల్స్ చేయాలనమాట. మీకిక్కడ చెప్తారనమాట. ప్లీజ్ గో త్రూ ఆల్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ ద డాక్యుమెంట్ అటాచ్డ్ అండ్ కంప్లీట్ ద టాస్క్. మీకు ఇక్కడ డాక్యుమెంట్ అనేది మెయిల్‌లో అటాచ్ చేస్తారు. అది మొత్తం మీరు క్లియర్‌గా చూసి, ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయండి అనేసి మీకు మెయిల్ పెడతారు. ఓకేనా? అండ్ ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి కొన్ని గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అవర్స్‌లో ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి మీరు. మీకు మెయిలొచ్చినాక ఇప్పుడు 19థ్ డిసెంబర్ వచ్చింది ఈ మెయిల్. 5:00 వచ్చింది అనుకుందాం. 20థ్ డిసెంబర్ 5:00 లోపు మీరు ఈ మెయిల్‌కి రెస్పాన్స్ అనేది ఇచ్చేయాలి వెంటనే. ఓకేనా? అండ్ రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి అంటే టాస్క్ అనేది కంప్లీట్ చేసి పీడీఎఫ్ ఆర్ ఆడ్ ఫార్మాట్‌లోనే ఈమెయిల్‌కి మళ్ళీ రిప్లై అటాచ్‌మెంట్ అనేది పంపించాలి. ఇక్కడ నోట్స్ రాస్తారనమాట. ప్లీజ్ డు నాట్ యూజ్ చాట్‌జీపీటీ ఆర్ ఏఐ టూల్స్ అని మెన్షన్ చేస్తారు. బట్ యూజ్ చేసుకోండి. బట్ ఎగ్జాక్ట్‌లీ కాపీ పేస్ట్ చేయొద్దు. ఓకేనా? కొంచెం చేంజెస్ అనేవి అంటే యూజ్ చేసుకోండి. డైరెక్ట్‌గా అది ఇచ్చిందే పెట్టేయొద్దు. బట్ యూజ్ చేసుకోండి అనైతే నేను చెప్పగలను. వాళ్ళేమి డైరెక్ట్‌గా మీరు ఇండైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే వాళ్ళేమి ఐడెంటిఫై చేయలేరు. ప్లగరిజం రిమూవ్ చేయడము లైక్ అలాంటి పారాఫ్రేజింగ్ టూల్స్ అలాంటివుంటాయి. అవన్నీ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అండ్ టాస్క్ ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ ఈ టాస్క్‌లో ఫ్రెష్ ప్రింట్స్, వాల్యూస్ అండ్ క్యాంపస్ మేనేజర్స్‌కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అని మిమ్మల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారనమాట. కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ప్రాంప్ట్స్ అండ్ డెలివరబుల్స్ అనే కీ పాయింట్స్ ఉంటాయన్నమాట. టోటల్‌గా 3 ప్రాంప్ట్స్ ఉంటాయి. ప్రాంప్ట్ 1 ఏంటంటే బ్యాడ్ ఈమెయిల్ కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం.
ఓకేనా? అలా ఉంటుంది. ఈమెయిల్ ఇంప్రూవ్ చేయడానికి సజెషన్స్ ఇవ్వాలి. ఫ్రెష్ ప్రింట్స్ స్టైల్‌లో రీరైట్ చేయాలి మీరు మెయిల్ అనేది. ఓకేనా? అది ఫస్ట్ ప్రాంప్ట్ 1లో అడుగుతున్నారు. అండ్ ప్రాంప్ట్ 2లో ట్రైనింగ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని అడ్రెస్ చేయడం అనమాట. క్యాంపస్ మేనేజర్స్‌కి కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి మీరు ప్రాంప్ట్ 2లో. అండ్ ప్రాంప్ట్ 3లో సేల్స్ పిచ్చింగ్ అండ్ ఫాలో అప్ అనేది ఉంటుంది. 2 సిట్యుయేషన్స్‌లో లీడ్స్‌ని క్లయింట్స్‌కి కన్వర్ట్ చేయడానికి స్ట్రాటజీస్ అనేది మీరు చెప్పాలి. ఓకేనా? నేను రిలీజ్ చేసేసాను. లైక్ అందరికి అవే వస్తాయనైతే నేను చెప్పలేను. ఓకేనా? డాక్యుమెంట్ అనేది మీకు మెయిల్ ఇస్తారు. నేను చెప్పాను ప్రాంప్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏంటనేది నేను ఎగ్జాంపుల్‌కి చెప్పాననమాట. మెయిన్‌గా మీరు ఫోకస్ చేయాల్సినయి ఏంటంటే, క్రియేటివ్ ఐడియాసు, స్ట్రాంగ్ కమ్యూనికేషను, క్విక్‌గా అండ్ వార్మ్ టోన్‌తో చెప్పాలి మీరు. ఓకేనా? మీరు లైక్ ట్రై చేయాలనమాట అలాంటిది. అండ్ డ్రాఫ్టెడ్ పిక్చర్స్ అండ్ ఫాలో అప్స్ చేసి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? అండ్ వన్ సెకండ్. అండ్ మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు విజువల్‌గా అన్నీ పెట్టండి. ఓకేనా? అండ్ ప్రాపర్ లైన్, స్పేసింగ్ అండ్ నంబరింగ్ అన్నీ కూడా కరెక్ట్‌గా చూసుకోండి. అలైన్‌మెంట్ అనేది. సింపుల్‌గా ఉండాలి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. 1 పేజ్ డాక్యుమెంట్ అనేది ఫర్ ఈచ్ సేల్స్ సిట్యుయేషన్‌లో ఉంటుందనమాట. మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఈ టాస్క్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే లైక్ ఫస్ట్ బ్యాడ్ ఈమెయిల్ లైక్ బ్యాడ్ ఈమెయిల్‌ని అనలైజ్ చేయాలి. కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. లైక్ టోన్ అనేది ఇంప్రూవ్ చేయాలనమాట. క్లారిటీ క్లియర్‌గా పెంచాలి. ఫ్రెష్ ప్రింట్స్ స్టైల్‌లో రీరైట్ చేయాలి. ఓకేనా? ప్రాంప్ట్ 1ని కంప్లీట్‌గా. చిన్న చిన్న హింట్స్ అనమాట అవి. టోన్ అనేది ఇంప్రూవ్ చేయండి. క్లారిటీ పెంచండి. ఓకే. అండ్ ప్రాంప్ట్ 2 వచ్చేసి క్యాంపస్ మేనేజర్‌కి క్లియర్‌గా ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పండి. హ్మ్. అండ్ సేల్స్ సిట్యుయేషన్స్‌కి క్రియేటివ్ స్ట్రాటజీస్ చెప్పండి ప్రాంప్ట్ 3లో. సొల్యూషనొచ్చేసి పాపులర్‌గా మీకు రెస్పాండ్ చేయకపోతే క్విక్ ఫాలో అప్ మెసేజెస్ చేయండి. అండ్ కాంపిటేటివ్ వర్క్ చేసిన లీడ్‌కి కన్విన్సింగ్ పిచ్ చేయండి. ఓకే. అండ్ టాస్క్‌ని క్లియర్‌గా చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రాంప్ట్స్‌కి ఆన్సర్స్ అనేది స్టెప్ బై స్టెప్‌లో ఇవ్వండి. పీడీఎఫ్ కానీ, ఓల్డ్ ఫార్మాట్‌లో గానీ సబ్మిట్ చేయొచ్చు మీరు క్లియర్‌గా. ఓకేనా? మీరు క్లియర్‌గా ప్రిపేర్ చేసుకోండి. 24 అవర్స్ టైమ్ ఉంటుంది కాబట్టి, మీకు మెయిల్ వచ్చిన వెంటనే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? అప్రోచ్ అయితే నేను గైడెన్స్ చేస్తాను. విత్ ద సర్వీస్ చార్జెస్ ఐ కెన్ గివ్ ద గైడెన్స్ అనమాట. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఈ టాస్క్ అనేది క్లియర్ చేయడం చాలా ఈజీ. అండ్ ఈ కంటెంట్ అనేది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. హ్మ్. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. లేకపోతే వాట్సాప్‌లో పింగ్ చేయొచ్చు నాకు. నేను చెప్తాను. రిప్లై రావడం కొంచెం లేట్ అయితే కొంచెం వెయిట్ చేయండి. కన్ఫర్మ్‌గా రిప్లై ఇస్తాను. బికాజ్ నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా! సో, ఈ టాస్క్‌ని క్లియర్ చేయడం ఎలా అనేది క్లియర్‌గా చెప్పాను నేను. ప్రాంప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. 3 ప్రాంప్ట్స్. మీరు డాక్యుమెంట్ అనేది క్లియర్‌గా చదవండి. ఒకవేళ కొంతమంది కమ్యూనికేషన్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే గనక ప్రాబ్లమ్ ట్రాన్స్‌లేట్ చేసుకోండి. ఈజీగానే క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ ఇది క్లియర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని తర్వాత ఏంటి అనేది ఇంకా అప్డేట్ రాలేదు. ఇది క్లియర్ అయింది అనైతే అప్డేట్ వచ్చింది. దీని తర్వాత ఫర్దర్‌గా అప్డేట్స్ ఏమైనా ఉంటే గనక నేను మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తాను. దీని గురించయితే చాలామంది అడుగుతున్నారు. గ్రూప్ కాల్ తర్వాత ఎవరైతే గ్రూప్ కాల్‌లో క్వాలిఫై అయిపోతారో అటెంప్ట్ చేసినా సరే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీరు మైండ్‌ని ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి. మెయిలొస్తే 24 అవర్స్‌లో కంప్లీట్ చేసేలాగా. ఓకేనా? కంగ్రాచ్యులేషన్స్ ఎనీవే ఈ పర్సన్‌కి మెయిలొచ్చింది. ఇంకా 4 ఆర్ 5 మెంబర్స్‌కి వచ్చింది ఈ మెయిల్. నేను వీడియో చేయడం కుదరలేదు. బట్ చాలామంది అడుగుతున్నారు అనేసి నేను ఈరోజు చేశాను. ఓకేనా? అండ్ క్లియర్‌గా ఫాలో అవ్వండి ఇన్‌స్ట్రక్షన్స్. ఎక్కడ మిస్ చేయొద్దు. కన్ఫర్మ్‌గా అయిపోతుంది. అందరికీ కూడా క్లియర్ చేయగలుగుతారు. ఓకే. ఎనీవే థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై.